నమస్తే అండి. లచ్చించారు పూర్వం భాష, ఇప్పుడు భాష లక్ష్మీ పులుసు. ఇది పెట్టుకోవాలి. ఇలా లచ్చించారు అంటే, ఇలా లచ్చించారు కాసుకోవాలి అంటే వారం రోజులు పడుతుంది తప్పనిసరిగా. ఎవరికైనా కూడా ఈవేళ అనుకుంటే రేపు అవ్వేది కాదు. కాబట్టి వారం రోజులు ఎలా పడుతుంది, దీన్ని ఎలా తయారు చేయాలి? ఇలా లచ్చించారు కావాలంటే పూర్వం కుండ పెట్టేవారంట, కూరాట కుండ అంటే లచ్చించారు కుండ. అందులో ఊర పెట్టేవారంట, చాలా పవిత్రంగా చేసేవారంట. ఇప్పుడు మనం చేయలేము. చాలా బాగుంటుందంట, చాలా ఆరోగ్యం అంట అని చెప్పుకుంటారు కదా. అదేనండి ఇది. మీరు అందరూ పెట్టుకోవచ్చు. ఎవరు పట్టణంలో ఉన్నా, పల్లెటూరులో ఉన్నా, ఎక్కడున్నా కూడా, అమెరికాలో ఉన్న వాళ్ళు కూడా లచ్చించారు పెట్టుకోవచ్చు. అన్నం వండుకునే ప్రతి ఒక్కరూ లచ్చించారు పెట్టుకోవచ్చు. కూరాటకుండే అక్కర్లేదు. ఒక గిన్నెలో ఊరబెట్టుకుంటే 5-6 రోజులకి లచ్చించారు కాసుకోవచ్చు. మనం ఏముంది, ఉల్లిపాయ, బెండకాయ, ఓ టమాటా, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు, కారం, పసుపు వేసి ఇలా మరిగించేస్తే ఇది గుమ్మగుమ్మలాడుతూ ఎంత గొప్ప మంచి స్మెల్ వస్తుందో తెలుసా? మరి ఎంత రుచో తెలుసా? ఎంత ఆరోగ్యమో తెలుసా? తెలుసు, అందరికీ తెలుసు. కానీ నేను ఈరోజు లచ్చించారు పెట్టాను, గిన్నెలో ఊరబెట్టాను. 5-6 రోజులు అయ్యింది. దాని విధానం అంతా చెప్పాను. మీరు కూడా చేసుకునేలాగా పెద్ద వీడియో పెట్టాను. అవసరం అనుకుంటే చూడండి. ఆగండి, చిన్న షార్ట్ కూడా మొత్తం డీటెయిల్ పెట్టేశాను. అవసరం అనుకుంటే అది కూడా చూడండి. చూసిన వారు లైక్ చేయండి. 10 మందికి వెళ్ళిందనుకో, ఆరోగ్యమైంది చేసుకునే విధానం వారికి కూడా తెలుస్తుంది కదా, వారు కూడా చేసుకుంటారు కదా, అది కూడా పుణ్యదాయకమే కదా. లచ్చించారా అబ్బా అనక్కర్లేదు, మనం కూడా చేసుకోవచ్చు అని వారం రోజులు మాత్రం టైం తీసుకుంటుంది. వారం రోజులు ఊరబెడితేనే కానీ ఇలా లచ్చించారు రాదు, ఈ రుచి రాదు. కృత్రిమగా వద్దు, ఒరిజినల్గా చేసుకుందాం. ఇది ఆరోగ్యం కాబట్టి ఇలా చేసుకోండి మీరందరూ. నేను చేసుకునేలాగా షార్ట్లో 2 రకాలుగా పెట్టాను, పెద్ద వీడియో ఒక రకంగా పెట్టాను. చూడండి, చేయండి. ఆరోగ్యం మహాభాగ్యం. ఆస్తవేజులు ఎలా రావాలో అలా వస్తాయి. ఆరోగ్యం వచ్చిన దాన్ని మనం జాగ్రత్త పెట్టుకోవాలి. ఇలా చేసుకుని ఆరోగ్యం మనం మెరుగుపరుచుకోవాలి. ఇదే నేను చెప్పగలను. చూసారా, నచ్చిందా? లచ్చించారు చూస్తుంటే హబ్బా అనుకుంటున్నారా? దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా రండి, కాస్త లచ్చించారు వేస్తాను చక్కగా. ఈ రుచిగాని చూస్తే ఇలా తప్పకుండా చేసుకోవాలని చేసుకునే తీరుతారు. మరి ఎంత చెప్పినా తక్కువే. ఎంత ఎక్కువైపోతే కష్టం అయిపోతుంది. చూసారు కదా చక్కగా.